అభివృద్ధి తగ్గిపోతుందేమో అని. కానీ ముఖ్యమంత్రి నిన్న చాలా స్పెషల్ కేర్, స్పెషల్ ఇంపార్టెన్స్ తీసుకోవడానికి వెనకాల ఇంకా ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా రాంప్రసాద్ విషయంలో? నమస్తే ఋషి గారు, అదేవిధంగా పెద్దలు నాగార్జున గారు, సుధాకర్ రెడ్డి గారు, అదే మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా మళ్ళీ రేపు సాయంత్రంతో 2025 అయ్యి 2026 రాబోతున్నాం. 2025 అంతా కూడా బాగానే ఉంది, రాజధాని కార్యక్రమాలు, పోలవరం, ఎవ్రీథింగ్. సో 26 కూడా మన రాజధాని పనులు ముందుకెళ్లాలని భగవంతుని కోరుకుందాం. ఇప్పుడు ఏంటంటే నిన్న పాపం రాంప్రసాద్ రెడ్డి గారు బాధపడటంలో అది ఎవరికైనా పొలిటికల్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే లోకల్ వాళ్ళు పొడుస్తూ ఉంటారు, నువ్వేం చేయలేదు అది ఇదని, మంత్రిగా అది అది నువ్వేం పీకే ఉంటాడు, ఏది వైసీపీ భాషలో మాట్లాడాలని అట్లా మాడుతుంటారు వాళ్ళు. ఇది మనకి మన మీద అభిమానం లేకుండా పక్కనే ఉంటారు, తిరుగుతుంటారు, వీళ్ళు ఎగతాళి చేస్తుంటారు మరి. సో అందుకని ఆయన అది ఊహించుకొని వెళ్ళి కొంచెం బాధపడ్డాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అసలు మీరు అది చూస్తే కొన్ని జిల్లాలు చాలా దారుణంగా డివైడ్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ విజయవాడ పక్కన గన్నవరం ఉంది, గన్నవరం తీసుకెళ్ళి మచిలీపట్నంలో కలిపారు. గన్నవరం ఎక్కడి వరకు ఉంటుందంటే రామవరపాడు, అంటే కరెక్ట్ బెంచ్ సర్కిల్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఎయిర్పోర్ట్, అది ఎంత ఉంటుంది విజయవాడకి 10 కిలోమీటర్లు. కానీ కలెక్టర్లకి ప్రోటోకాల్, ఎస్పీ రావాలంటే మచిలీపట్నం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి రావాలి. ఇప్పుడు విఐపీలు వస్తుంటారు, సెంట్రల్ మినిస్టర్లు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ముర్ము గారు కానీ వచ్చినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో అదే కలెక్టర్ విజయవాడ అనుకోండి, ఎన్టీఆర్ జిల్లాకి పక్కనే ఉంటుంది. సో అది ఆ రోజు అడిగినా కూడా దాన్ని చేయలేం. అది తీసుకెళ్ళి కృష్ణా జిల్లాలో, ఇదే ఎన్టీఆర్ జిల్లాలో సపరేట్ అయిపోయింది. అట్లాగే మీకు ఇదివరకు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు సార్ మనకు ఎలా ఉండేదంటే, ఇది కరెక్ట్గా నేను చెప్పాలంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఈ జిల్లాలు చేసి ఉంటే కాస్త పర్ఫెక్ట్గా ఉండేది. సరే కాదు, ఆ టైంలో ఎలక్షన్ టైం వచ్చేసింది, అయిపోయింది. అప్పటికే ప్రపోజల్ ఉంది కొత్త జిల్లాలు చేయాలని, టైం అయిపోయింది. మామూలుగా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు అంటే, మనకు ముందుగా భూమి యొక్క నైసర్గిక స్వరూపం, అంటే ఇప్పుడు సపోజ్ గుంటూరు జిల్లా ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి జిల్లా ఎలా ఉండేదండి, ఒక పక్కన 40 అడుగులు ఉండేవి మాచర్ల, ఇటు ఉత్తరం వైపునేమో ఇది ఉండేది, ఏది మన కృష్ణానది, తూర్పు వైపునేమో మన సముద్రం ఉండేది, దక్షిణ వైపునేమో గుళ్ళకమ్మ ఉండేది. అంటే బౌండరీ లైన్స్ ఉండేది, అంత చాకచక్యంగా పెట్టారు. ఒకటి ఇవి కాక వాళ్ళు ఏం చేశారు, భాష అంటే ఒక్కొక్క, ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళేది భాష తేడా ఉంటుంది, ఉత్తరాంధ్ర పోతే ఒక రకంగా ఉంటుంది, రాయలసీమ పోతే భాషని యొక్క ప్రాతిపదికగా తీసుకున్నారు, బౌండరీస్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. తర్వాత అలవాట్లు, అంటే అక్కడ ఉండే అలవాట్లు దాన్ని బట్టి కూడా కల్చరల్, తర్వాత సంస్కృతి, ఆ ఏరియాలో సంస్కృతి, తర్వాత ఫుడ్, అంటే ఏమేమి పంటలు పండుతాయి, ఆ పంటలు ఎక్కడ దాంట్లో కలిపితే అక్కడ ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం. ఇప్పుడు ఆ తర్వాత ఏదో 1-2 జిల్లాలు, మన ప్రకాశం జిల్లా తప్పితే కొత్తగా పెట్టింది, అంతకుముందు ఏం లేదు. సో చంద్రబాబు గారు అయితే ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఆ జగన్ ఉన్నప్పుడు ఏమైందంటే ఏమి చేయకుండా ఏదో ఒక 4-5 కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన పొలిటికల్ ఎజెండా పెట్టుకొని చేయడం జరిగింది. అది ఇవాళ ఈ జిల్లాలు అనేది మామూలుగా మనం మామూలు 13 జిల్లాల నుంచి 28 చేసాం. కానీ యాక్చువల్గా అంటే మనకి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ జిల్లాలు అయిపోయిందని మనం చేయగలిగేదే లేదు. ఫోకస్ పాయింట్ ఏం పెట్టాలంటే, ఒకప్పుడు కలెక్టర్ అంటే సార్ మీరు నమ్మరు, ఇప్పుడున్న సిఎస్ రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన గుంటూరు జిల్లాలో ఉంటే వెనుకొండలో ఒకరోజు నైట్ స్టే చేసేవాళ్ళు, రేపల్లో ఒకరోజు నైట్ స్టే చేసేవాళ్ళు. అంటే వాళ్ళు తిరిగేవాళ్ళు గ్రామాలు. ఒక పక్క నుంచి ఇంకో పక్క మాచర్ల టు రేపల్ల 250 కిలోమీటర్లు. ఇప్పుడు 19 అసెంబ్లీ ఉండేవి, 4 పార్లమెంట్ ఉండేవి. ఇప్పుడు 3 జిల్లాలు అయిపోయినాయి, బాపట్ల అయింది, గుంటూరు అయింది, పల్నాడు అయింది. కానీ వాళ్ళు ఏంటంటే మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారును ఎవరో స్టేట్మెంట్ కూడా సార్, ఏమంటే మీరు జిల్లాల్లో తిరగకపోతే మనకు సమస్యలు అర్థం కావు అని ఆయన రిక్వెస్టింగ్ అడిగారు. ఆయన అలాగే ఒకసారి అయితే వెళ్ళాలని కూడా చెప్పారు. ఇదివరకు జనరేషన్ ఎలా ఉండేది అంటే, మనం ఊళ్ళల్లోకి వెళ్ళి ఒక మీరు నమ్మరు, అసలు కలెక్టర్ గారు వచ్చారంటే ఆ ఊరిలో ఏదో ఒకటి శాంక్షన్ చేసి ఇచ్చేళ్ళేవాడు, నీకేం కావాలి ఈ ఊళ్ళో, నేను వచ్చిన నాకు గుర్తుగా కరెక్ట్ వరం, ఏది భగవంతుడు ప్రత్యక్షం అయితే. ఇప్పుడు మిగతా పొలిటికల్ మాలాంటి వాళ్ళని చెప్పినా, ఇప్పుడు మంత్రి చెప్పినా ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఉండేది, కలెక్టర్ డబ్బులు మా చేతిలో ఉండేవి కాబట్టి. ఎమ్మెల్యేలు కూడా డబ్బులు ఉండవు కదా, ఎంపీలకి డబ్బులు ఉండవు. ఎంపీలు అంటే ఇప్పుడు ఏదో 10 కోట్లు ఇప్పుడు వచ్చిన, అప్పుడు 2 కోట్లు ఉండేవి. 2 కోట్లు వాళ్ళకి 350 గ్రామాలు ఉంటాయి పార్లమెంట్లో, అవి ఉండే కాదు. ఇవాళ చేయాల్సింది ఏంటంటే సార్, ప్రజలకి యొక్క ఈ స్వపరిపాలన ఏదైతే మోడీ గారు, చంద్రబాబు గారు, మనం వికసిత భారత్, వికసిత ఆంధ్ర రావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ
ఆఫీసర్స్, పొలిటికల్ లీడర్స్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రియాలిటీస్ తీసుకుని సమస్యలను పరిష్కరించకపోతే మనం చిన్న జిల్లాలు చేసినా ఉపయోగం ఉండదు. యాక్చువల్గా చిన్న జిల్లాల ఉద్దేశం ఏంటి? కలెక్టర్ పరిపాలన సౌలభ్యమే కదా, పరిపాలన సౌలభ్యం. ఇవాళ ఏంటి టెక్నాలజీ వచ్చింది, జనాల్లో కోరికలు ఎక్కువైపోయినాయి, అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. ఏది పాప ఇదివరకు అమెరికాలో ఎలా ఉంది, రష్యాలో ఎలా ఉంది, లేకపోతే ఇంగ్లాండ్. ఇవాళ చెప్పాలంటే భారతదేశంలో మిగతా కంట్రీస్ కంటే కూడా రోడ్లు నెంబర్ 1 మనం ఉన్నాం. ఇవాళ ఎయిర్పోర్ట్స్ చూస్తే న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కంటే మన 5-6 ఎయిర్పోర్ట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. న్యూయార్క్ అసలు క్వశ్చనే లేదండి. ఫెసిలిటీస్ కానీ టెక్నాలజీ కానీ మనం ఇక్కడేందండి వాకిన్ అవే 5 నిమిషాలు లోనికి వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా. అక్కడంతా ఇంకా రాలాము. దానికంటే మన దగ్గర ఇంకా టెక్నాలజీ బాగా వాడుతున్నారు. అందులో ఇంకోటి ఏంది, కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు బాంబే ఉంది, న్యూ వాషీలో పెడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ ఉంది, గుర్గాం దగ్గర పెడుతున్నారు. హైదరాబాద్ ఉంది, తీసుకొచ్చి ఊరు బయట ఇక్కడ పెట్టారు చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు. తర్వాత బెంగళూరు ఉంది, అది ఊరు బయట పెట్టారు. ఒక మద్రాసును కలకటానే కొత్తగా ఏది మెట్రోపాలిటన్ సిటీస్. అట్లాగే పోర్ట్లు, ఏది మన షిప్పింగ్ పోర్ట్లు ఏవైతే ఉన్నాయి ఇవి కూడా కొత్త టెక్నాలజీ వస్తున్నాయి కాబట్టి డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చేయాల్సింది ఏంటంటే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక సంస్థలు పర్టికులర్గా జిల్లా పరిషత్ చైర్మన్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లేదా ఎంపీపీలు, లేదా సర్పంచ్లు, వీళ్ళని టీం వర్క్ చేయగలిగితేనే తప్పితే, లేకపోతే ఇదివరకు ఇట్లాగా మనం చిన్న జిల్లాలు చేసినందువల్ల రిజల్ట్ ఎక్కువ రాదు అనేది నా అభిప్రాయం. అది ఒక 30 ఏళ్ల కింద అనుకున్నారు, ఆ రిజల్ట్ రాదు. 30 ఏళ్ల కింద ఏ విధంగా ఉంది. ఇప్పుడు అంతా పొలిటికల్ అంతా కూర్చొని ఫోన్లు చేయడం తప్పితే కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సరే వాళ్ళు ఏంది, ఏదైనా ఊళ్ళో డ్రైన్ ప్రాబ్లం ఉందనుకో, ఆ ఎమ్మెల్యే ఊరికి వెళ్ళిపోయేవాడు, వెళ్ళి చూసి అది ఏంట్రా బాబు అవసరమైతే మురికాలో తీసేవాళ్ళు, లేదా ఏదైనా పొలంలో తుడికాడు ఉంటే చేసేవాడు. ఇక్కడ ఫోటోలు, వీడియో కాల్